హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి తిరుపతి జాతరలో 4వ రోజు 3వ వేషం అనమాట. సో నేను ఫస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేరేది కాబట్టి 3 ఒకే రోజు వేస్తున్నాను. సో ఇంకా మా అమ్మ ఇక్కడ ఫస్ట్ నామకంతో బొట్లు పెట్టేసింది అనమాట. ఆ తర్వాత ఇంకా బొగ్గుతో ఒక్కొక్క చుక్క అండ్ కలర్ కూడా వేయాలి కాబట్టి సో కలర్తో ఒక్కొక్క చుక్క పెట్టేసి మొత్తానికి వేషం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదేవిధంగా మా అమ్మ మా నాన్న కూడా వేసేసుకున్నారు. మా అమ్మ అయితే డైరీ వెళ్తుంది, నేను మా నాన్న ఒకటేసారిగా మూడు వేషాలు ఈ రోజే వేసేసుకున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి 3వ రోజు అనమాట. జాతర స్టార్ట్ అయ్యేసి 3వ రోజు వచ్చేసి నా బొగ్గుతో వేసుకుంటారు, దాన్ని వచ్చేసి తోటి వేషం అంటారు. ఫస్ట్ డే నుంచి 3 days ఎవరైతే వేయరో వాళ్ళు వచ్చేసి ఈ రోజే వేస్తారనమాట, 3 వేషాలు కలిపి. అంటే నాలాగా ఫస్ట్ నామకొమ్ము, తర్వాత బొగ్గు అండ్ కలర్ 3 కూడా ఒకటే రోజు వేసేసుకుంటారు. అండ్ రేపు నుంచి వేసేయాలి మాత్రము ఆ వేషాలన్నీ కూడా ఎవరైతే మొక్కుపడి ఉంటుందో వాళ్ళు మాత్రం వేస్తారు. సో ఇది మాత్రం అందరూ వేస్తారనమాట, ఎవరెవరు వేయాలనుకుంటారో అందరూ వేస్తారు. వేసుకున్నాం అనమాట. సో ముగ్గురం ఇప్పుడు వేషాలు వేసుకొని గుడికి వెళ్తున్నాము. సో గుడిలో చూపిస్తాను అమ్మవారు ఎలా ఉంటుంది అనేసి. సో ఇంకా మేము ముగ్గురం కూడా వేషాలు వేసుకొని టెంపుల్కి బయలుదేరిపోయామన్నమాట. జనాలు చూడండి ఎంతున్నారు. సో ఇలా వేసుకొస్తారు 3వ రోజు. అలాగా బొగ్గు పూసుకొని నామకొమ్ములతో బొట్లు పెట్టుకొని వచ్చేస్తారు పిల్లలకి. అండ్ వేపాకు నడుముకి చుట్టేసుకొని మెల్ల బొరుగులతో దండలాగా కుట్టుకొని వేసుకొని వస్తారు. అండ్ అలా వేసుకొచ్చినట్టువి ఇక్కడ అమ్మవారి పాదాల మీద శూలం దగ్గర వేసేసి అక్కడితో వేషం అనేది చెల్లించేసుకొని దర్శనానికి వెళ్తారనమాట. సో ఇప్పుడు వెళ్తున్న వాళ్ళ పిల్లలందరూ కూడా మా వీధి పిల్లలు. సో వేషాలం చూడండి ఎంత కలగా ఉందో 3వ రోజు. అండ్ మొత్తానికి మా వేషం అయితే ధారణ చెల్లించేసాము. అండ్ ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. సో ఇక్కడ గుళ్ళో వచ్చే వాళ్ళకి వేడికి అండ్ అదేవిధంగా చల్లగా ఉండాలని చెప్పేసి అని మజ్జిగ ప్యాకెట్లు అన్ని పంచుతూ ఉన్నారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మా గుడికి అందము కళ మా వీధి యూత్ అనమాట, పల్లి వీధి యూత్ పిల్లలందరూ కూడా చాలా సందర్గా జాతర అనేది జరుపుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.